హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు శారీ క్రోషా వర్క్ చేసుకోవాలంటే 3 బేసిక్స్ ఉంటాయి. ఈరోజు ఒక ఫస్ట్ బేసిక్ స్టార్ట్ చేయబోతున్నాం. 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ నీడిల్. ఫస్ట్ ఈ థ్రెడ్ని ఇలా చుట్టుకోవాలి, హ్యాండ్కి ఫింగర్కి. ఫస్ట్ ఈ నీడిల్తో ఇలా బయట తీసుకొని నాటు వేసుకోవాలి. ఒకటి ముడి వేసుకోండి. 1 2 knots వేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్కి ఫింగర్కి ఇలా దారం చుట్టుకోవాలి. ఇది శారీలో ఇలా నీడిల్ తీసి ఈ థ్రెడ్ని ఇలా బయటకు తీసి ఇక్కడ ఒక లూప్ వస్తుంది. ఈ లూప్ని ఇలా సూదితోని ఇలా బయటకు తీయాలి. ఇది లాక్, శారీకి లాక్ వేసాము. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ మీరు చైన్ నేర్చుకోండి. చైన్ అంటే ఈ లూప్ని ఇలానే ఈ నీడిల్ని ఇలా థ్రెడ్లోకి ఇలానే ఇందులోంచి ఈ లూప్ నుంచి తీయాలి. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఈ లూప్లోంచి ఇలా సూదికి దారం తిప్పి ఇలా బయటకు తీయండి. ఓకే, ఇది ఒక చైన్. ఇది చూడండి, ఇది చైన్. తర్వాత ఈ చైన్ని ఇలా శారీ, ఇవి 5 చైన్స్ ఇలా వేసుకున్నాం. తర్వాత ఈ చైన్ని శారీకి ఇలా అటాచ్ చేయండి. ఇలా వేసి శారీలో గుచ్చి మళ్ళీ థ్రెడ్ని ఉంది కదా, థ్రెడ్ని ఇలా బయటకు తీసి ఇక్కడ జస్ట్ లాక్ వేసుకోండి. ఇది బేస్. ఇలాగే మనకి ఎన్ని చైన్స్ కావాలో, ఏ డిజైన్కి ఎన్ని చైన్స్ కావాలో తర్వాత నేర్చుకుందాం. మీరు ఇది చైన్ నేర్చుకోండి ఫస్ట్ ఇలా. ఓకే, 5 చైన్స్. మళ్ళీ దీన్ని శారీకి ఇలా తీసి ఈ దారాన్ని తీసి మళ్ళీ ఇక్కడ లాక్ వేసేయండి. 1 2 3 4 5. ఓకే, మళ్ళీ ఇలా శారీకి అటాచ్ చేసుకోండి, లాక్ వేయండి ఇలా. ఇది శారీ ఎండ్ కూడా సిమిలర్గా ఇదే వస్తుంది. ఇదే చైన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క డిజైన్కి ఎన్నెన్ని చైన్స్ వేసుకోవాలో ముందర నేర్చుకుందాం. వన్ 2 3 4 5 ఇలా శారీని లాక్ చేసుకోండి. 1 2 3 4 5 లాక్. ఇలా ఇది చివరి శారీ చివరి వరకు కూడా ఇలా చైన్స్ వేసుకోవాలి.